ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో ఉన్న ఏబిసిడి వృద్ధాశ్రమం దగ్గర ఉన్నాము. ఈ వృద్ధాశ్రమాన్ని 2012లో 7 వ్యక్తులు మంచి మనసుతో స్థాపించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వృద్ధాశ్రమంలో 25 మంది వరకు వృద్ధులు అనే వాళ్ళు ఆశ్రయం పొందుతున్నారు. అసలు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి, అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏబిసిడి వృద్ధాశ్రమంలో ఉన్న ఒక పెద్ద ఆయనతో మనం ఇప్పుడు మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? రాంబాబు. రాంబాబు, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 9 years నుంచి. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది వృద్ధాశ్రమం? 2011 డిసెంబర్ 8. ఎవరు స్టార్ట్ చేశారు? ఇది చదువుకునే ఉద్యోగాలు వచ్చిన కుర్రాళ్ళు 6 కుర్రాళ్ళు, ఒక అమ్మాయి 7 కలిసి దీన్ని ప్రారంభించారు. వాళ్ళ జీతాల్లో 10% పోషిద్దామని పెట్టారు దీన్ని. లక్ష్మి అండి. 2022లో అక్టోబర్లో వచ్చాను నేను. 1 year 3 months అవుతుంది నేను వచ్చి. ఇక్కడ ప్రస్తుతానికి 23 members ఉంటున్నారు స్టాఫ్తో కలిపి. వీళ్ళు హెల్త్ పరంగా ఫస్ట్ ఎయిడ్ అది నేను చేస్తూ ఉంటాను. ఇక డోనర్స్ వాళ్ళు వస్తే వాళ్ళు విజిట్ చేయడం అవన్నీ చూసుకోవడం అది నేను చూస్తాను అనమాట. వీళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా మొత్తం ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి ఏమైనా ఎమర్జెన్సీ అయినా విజయనగరం తీసుకెళ్ళడం అవన్నీ నేను చూసుకుంటాను. అప్పారావు. అసలు ఎక్కడ ఉండేవారు? ఏ ఊరు మీది? లోగిసా. కుటుంబం ఉందా మీకు? కుటుంబం ఉంది. ఎవరున్నారు? కొడుకు అందరు ఉన్నారా? ఉన్నారు. నాకు ఎవరు పిల్లలు లేరండి. మేము మొత్తం 6 అందములు. 6లోకి 2 పోయింటే 4 మట్టుకు నెక్కచ్చి ఉన్నాం. మరి మీకు పెళ్లి అవ్వలేదా? పెళ్ళే అయిందా? 5 పిల్లలు పెళ్ళి అయినాను. నువ్వు పెళ్ళి అవనేది అంటున్నావు కానీ నవ్వు కాదు. మొసలుడే గాని మహానుభావుడు కాదు. పిల్లలు లేరు? లేరు. ఆస్తులు ఉన్నాయా? పోయింది. ఏం పేరు మామగారు? మీ పేరు? నా పేరు సూర్యకుమారి. సూర్యకుమారి. ఎక్కడ ఉండేవారు ఫస్ట్ మీరు? నేను విజయనగరంలో ఉండేది. విజయనగరంలో ఎక్కడ ఉండేవారు? విజయనగరం కమ్మవీధి. మీకున్నారా కుటుంబం అంతా? ఉన్నారమ్మా. చెడులు పిల్లలు అదే అంటే 2 చెడులు. 2కి మ్యారేజ్ అయితే అమ్మాయికి సెటిల్ అయ్యారు. నాకు కూడా మ్యారేజ్ అయింది. మా ఆయన వల్ల డైవర్స్ అయిపోయింది. అతనికి నాకు ఇంకే సంబంధాలు లేవు. అంతవరకు నేను జాబ్ చేసేదాన్ని, అంగన్వాడీ టీచర్. ఇక్కడ ఏదైనా గోషా దగ్గర ఉంది కదా, అక్కడ జాబ్ చేసేదాన్ని. 30 years చేశాను. చేశాక తర్వాత నా హెల్త్ కూడా కొద్దిగా పాడైంది. దాంతో మరి ఇంకా అంటే జాబ్ ఇంకా రిటైర్మెంట్ 2 years వారంటీ పెట్టాను చేయలేక. హెవీ వర్క్ అది ఉందని. తర్వాత చేసా కూడా ఒక 1 year ఉన్నాను అక్కడే ఒక్కదాన్ని. అంటే మా వాళ్ళు చేసానికి ఏంటంటే ఎవరి కుటుంబాలు ఎవరి సంవత్సరాలు పిల్లలు అన్నీ ఉంటాయి కదా. నేను కూడా వెళ్ళడానికి నచ్చలేదు. నేను ఓన్గా ఉందా నా ఉద్దేశం. చెప్పండి, మీ పేరు? ప్రసాద్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ నేను గుంటూరులో వైఎస్ఆర్ఎస్పీ మిల్లు పనిచేసేవాడిని. అక్కడ ఒంట్లో బాగాలేక అక్కడికి వచ్చాను. ఎవరైనా తీసుకొచ్చారా మిమ్మల్ని? ఇస్మాయిల్ అని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. అసలు మీ ఫ్యామిలీ అందరు ఉన్నారా? ఫ్యామిలీ ఉన్నారు కానీ ఇది అటా బిటా అయింది. మా అమ్మ మా అక్క అన్ని చనిపోయారు. అందుకని ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ ఇల్లు కూడా అమ్మేశారు. అప్పుడు మరి రూమ్ ఏం లేదనిసి ఇక్కడ ఒంట్లో బాగాలేదనిసి ఇక్కడ తీసుకుని జాయిన్ చేసినారు. ఇక్కడ అంతా బాగుందా? బాగుంది. అన్ని చూసుకుంటున్నారు బాగా.